నేను శ్రావణిని కాదు, ధరణిని. ధరణివా? అవును సార్, నేను ధరణిని. మా అక్క అప్పుడే చనిపోయింది, నన్ను నమ్మండి. ధరణివైతే ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు? ఆ దెబ్బలేంటి? అది మా అక్క ఏదో కేసులో ఎవరికో శిక్ష పడేలా చేసిందంట. మార్కెట్లో నన్ను చూసి అక్క అనుకుని నన్ను తీసుకెళ్లిపోయారు సార్. ఫోను డబ్బులు తీసేసుకున్నారు, చిత్రహింసలు పెట్టారు. చివరికి ఎలాగోళ్ళ తప్పించుకుని వచ్చాను. అక్క బతుకున్నప్పుడు కూడా ఇలా చాలాసార్లు జరిగాయి, కానీ ఈసారి దొరికిపోయాను. నేను చెప్పేది నిజం, నమ్మండి. అయినా మా అక్క యాక్సిడెంట్లో చనిపోయింది కదా, ఎలా బతికొస్తుంది? నిజమే. మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని తెలిసి కూడా ఎందుకు ఒంటరిగా బయటకు వస్తున్నావు? జాగ్రత్తగా ఉండాలి కదా. అక్క పోయింది కదా, అక్కతో పాటు ప్రాబ్లమ్స్ కూడా పోయాయనుకున్నాను. ఇలా జరుగుతుందని ఊహించలేదు. సరే, ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండు. థ్యాంక్ యూ సార్. ఆగండి. ఓ గాడ్, తప్పించుకున్నాననుకుంటే మళ్ళీ ఏం డౌట్ వచ్చిందో ఏంటో. మీరు శ్రావణి కాకపోతే ఇప్పుడు చెప్పిందంతా నిజమే అయితే మీరున్న పరిస్థితిలో పోలీసులు చూడగానే హెల్ప్ అడగాలి. మరి ముసుగేసుకొని తప్పించుకోవడానికి ఎందుకు చూశారు? ఇన్స్పెక్టర్, అది అది లాయర్ శ్రావణి, యు ఆర్ అండర్ అరెస్ట్. ఇన్స్పెక్టర్, నేను చెప్పేది వినండి. నేను శ్రావణిని కాదు, ధరణిని. శ్రావణినో ధరణినో తేల్చేద్దాం. ముందు జీప్ ఎక్కండి. ఇన్స్పెక్టర్ సార్, ప్లీజ్ నా మాట వినండి. కానిస్టేబుల్, బండి ఎక్కించండి. సార్ సార్, ప్లీజ్ సార్, నేను చెప్పేది వినండి సార్. సార్, ముందు నేను బండి ఎక్కండి. సార్ సార్, నా మాట వినండి. టైలర్, టైలర్, ఇంకా నిద్రపోలేదా? నిద్ర పట్టడం లేదు సారు. ఏం ఆలోచిస్తున్నావు టైలర్? నువ్వు ఎంత ఆలోచించినా, ఎంత బాధపడినా పోయిన వదనైతే తిరిగి రాదు కదా. పొద్దున అందరికీ ధైర్యం చెప్తావు, రాత్రి అయితే ఇలా ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటావు. ఇలా ఆలోచిస్తూ నువ్వేమైపోతావేమోనని భయం వేస్తోంది. వదిన రావాలి, అన్నయ్యతో సంతోషంగా ఉండాలని నాకు ఉంటుంది టైలర్, కానీ అలా జరగదు కదా. ఈ టైంలో ఎవరు వచ్చారు? సారు, పోలీసులు వచ్చారేంటి? అక్క, అక్క, సారు, అక్క, అక్క, అక్క బ్రతికి ఉందని నా మనసు చెబుతూనే ఉంది సారు. అక్క వచ్చేసింది, వచ్చేసింది సారు, చూడండి. మీరు చాలా తెలివైన వాళ్ళు శ్రావణి. ఇద్దరు అక్క చెల్లెలు ఒకేలా ఉండడం అడ్వాంటేజ్గా తీసుకొని మా నుంచి తప్పించుకోవడానికి శ్రావణి కాదు ధరణి అని చాలా తెలివిగా చెప్పారు. వదిన టైలర్ రూపంలో వస్తుందా? ఇప్పుడు మిమ్మల్ని లోపలికి తీసుకెళ్తున్నాం. లోపల నిజంగా ధరణి లేదంటే మీరే ధరణి అని నమ్ముతాం, లేదంటే ఈసారి మా నుంచి తప్పించుకోలేరు. పదండి.
కానిస్టేబుల్ బెల్లి కొట్టు. టైలర్, నువ్వు లోపలికి వెళ్ళి దాక్కో. నేను కిందకి వెళ్ళి పోలీసులు మేనేజ్ చేస్తాను. అలాగే సారు. అలాగే వెళ్ళు. టైలర్, ధరణి, ఈ దెబ్బలేంటి, ఈ రక్తం ఏంటి? ఏమైంది నీకు? సాయంత్రం నుంచి ఎక్కడికి వెళ్ళిపోయావు? ఎంత వెతికామో తెలుసా? ఫోన్ చేస్తుంటే ఫోన్ పనిచేయడం లేదు. ఏమైపోయావు? తను ధరణియేనా? అవును ఇన్స్పెక్టర్, ధరణినే. సాయంత్రం మార్కెట్కి వెళ్ళింది. మళ్ళీ ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదు. ఏమైపోయిందోనని చాలా భయపడిపోయాం. ధరణి, అసలు ఏమైంది? ఈ దెబ్బలేంటి? శ్రావణికి చాలా మంది శత్రువులు ఉన్నారట కదా. వాళ్ళెవరో ధరణిని చూసి శ్రావణి అనుకుని టార్చర్ పెట్టారట. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయని తెలిసినప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా. ఒక్కరినే ఎందుకు పంపించారు? అంటే ఊహించలేదు ఇన్స్పెక్టర్. అక్క పోలికలు ఉండడం వల్ల తన వల్ల నా భార్యకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇక నుంచి జాగ్రత్తగా ఉంటాం. చాలా థ్యాంక్స్ ఇన్స్పెక్టర్. సారీ మేడం, మీ ఇద్దరూ ఒకేలా ఉండడం వల్ల మిమ్మల్ని అనుమానించాల్సి వచ్చింది. టేక్ కేర్ మేడం. వదినా రా. టైలర్, టైలర్, అక్క, నిన్ను మళ్ళీ చూస్తానని అనుకోలేదక్క. మా నుంచి దూరం అయిపోయావనుకున్నాం. ఎలా ఉండేదానివి, ఎలా అయిపోయావు? నేను ఇలాంటి పరిస్థితుల్లో చూడాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. సరే అక్క, అయిందేదో అయిపోయింది. నువ్వు ఇలా అయినా మాకు దక్కావు చాలు. నువ్వు మళ్ళీ ప్రాణాలతో తిరిగి వచ్చావక్క. ఇది చాలక్క, చాలు. సారు, మా అక్క తిరిగి వచ్చేసింది చూడండి. నిన్ను చూస్తే అమ్మ, నాన్న, అత్తయ్య, మావయ్య అందరూ ఎంత సంతోషిస్తారో తెలుసా అక్క? బావగారైతే నీ మీద బెంగతో తిండి నిద్ర కూడా లేదక్క. అక్క,
ముందు నువ్వు బావగారిని చూడాలి. పదక్క రా. అక్క రా అక్క. ఏ మొహం పెట్టుకుని రమ్మంటావు? అలా అంటావేంటక్క? నువ్వు లేని 10 రోజులు ఎంత నరకం అనుభవించామో నీకు తెలీదక్క. నువ్వు తిరిగొస్తే బాగుంటుందని ఎంత ఆశగా ఎదురు చూసామో నీకు తెలీదక్క. అక్క నువ్వు మాకు కావాలి, కావాలి. నువ్వు మాతోనే ఉండాలక్క. నేను మీకేం మేలు చేశానని ఇంకా మీతో ఉండాలి, కావాలి అనుకుంటున్నారు. నేను చేసినవన్నీ తప్పులు, పాపాలే కదా. నాలాంటిది చేస్తే దరిద్రం పోయిందనుకోవాలి. మళ్ళీ బతికొస్తే చంపి పాతరేయాలి. కానీ మీరేంటి నా మీద ఇంత దయ చూపిస్తున్నారు? చిన్నప్పటి నుంచి నిన్ను ఎంత అసహించుకున్నాను, ఎంత అవమానించాను. చివరికి నీ భర్త నుంచి నిన్ను దూరం చేయాలనుకున్నాను. అయినా ప్రతి క్షణం నాకే మేలు చేయాలని చూసావు. నేను నీతో కలిసి పుట్టాను కదా, నీలాగే ఉన్నాను కదా. మరి నీలా ఎందుకు ఉండలేకపోతున్నాను? నువ్వేమో దేవతలా ఉంటే నేనెందుకిలా రాక్షసులా తయారయ్యాను? అక్క అవన్నీ ఎందుకిప్పుడు? నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు, పశ్చాత్తాపంతో తిరిగొచ్చావు. మాకది చాలక్కా. పశ్చాత్తాపడితే పోయే పాపాలు కావు ధరణి నావి. నేను చేసిన పాపాలు 1, 2. నేను ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకున్నా. నా భర్తతో కూడా ఎప్పుడూ సరిగా ఉండదే లేదు. అత్తయ్య ప్రాణాలు తీయాలని చూశాను. ఇంటికి నిప్పు పెట్టాను. చెయ్యకూడని పనులు చేసి ఇంటి పరువు తీయాలని చూశాను. మరిది అని కూడా చూడకుండా ఎందుకు పనికిరాని వాడని హేళన చేశాను. చులకనగా చూశాను. కానీ ఈ రోజు పోలీసుల నుంచి నన్ను కాపాడటానికి నువ్వు పడ్డ తాపత్రయం చూస్తుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. వదినా, కుటుంబం అన్నాక చిన్న చిన్న గొడవలు, అపార్థాలు రావడం సహజం. అందుకని ద్వేషం పెంచుకుంటావా, శత్రువులం అయిపోతావా? కదా, ఈ బుద్ధి జ్ఞానం నాకెందుకు లేకుండా పోయాయి? నేనెందుకు ఇలా తయారయ్యాను? నన్ను ప్రేమించే మనుషులకి, నా కుటుంబాలకి ఎందుకు అన్యాయం చేయాలనుకున్నాను? ఇప్పుడు నా మీద నాకే అసహ్యం వేస్తుంది. నన్ను నేనే తగలబెట్టుకోవాలన్నంత కోపం వస్తుంది. అసలు ఆ ప్రమాదంలో నేను చావకుండా మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చానని అనిపిస్తుంది. నా పాపాలకి ప్రాయశ్చిత్తం లేదు. అసలు నాకు బ్రతికే అర్హత లేదు. వదినా, అక్క ఏడవద్దక్క. అక్క ప్లీజ్ ఏడవద్దు.
తప్పులు ఎవరు చేయరు చెప్పు? కానీ అది తెలుసుకుని దిద్దుకునే వాళ్లే గొప్పక్క. అక్క, నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు, అది చాలక్క. అక్క, నువ్వు ఏడవద్దక్క ప్లీజ్. నేనిదంతా నీ మీద ద్వేషంతోనే చేశాను చెల్లి. నేను అందరికన్నా ఎక్కువ అన్యాయం నీకే చేశాను. కాదు కాదు, ద్రోహమే చేశాను. నాకు నిన్ను క్షమించమని అడిగే అర్హత కూడా లేదు. లేదు. అయ్యో అయ్యో అక్క, నువ్వు పెద్దదానివక్క. నువ్వు నన్ను క్షమాపణ అడగడం ఏంటి? నేను పేరుకే పెద్దదాన్ని. ఒక్క క్షణం ముందు నేను నేల మీద పడ్డాను కదా అని పెద్దదానిగా విర్రవీగాను. ఇష్టం వచ్చినట్టు చేశాను. కానీ కానీ పెద్ద మనసున్న నువ్వు పెద్దదానివే. నేను కాదు ధరణి, కాదు. నన్ను క్షమించు ధరణి, నన్ను క్షమించు. అక్క, నువ్వు నాకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదక్క. ఎందుకంటే నువ్వు నేను వేరు అని నేనెప్పుడూ అనుకోలేదక్క. అక్క, నిన్ను క్షమించమని అడగాల్సింది బావగారినక్క. అవునక్క, ఒక్కసారి బావగారిని క్షమించమని అడిగి చూడక్క. బావగారు వచ్చారు, వెళ్ళు. నన్ను క్షమించండి. బావగారు, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా అక్క కళ్ళల్లో నీళ్లు చూడలేదు. ఆ కళ్ళల్లో పశ్చాత్తాపం చూడలేదు. అక్క మారింది అనటానికి ఇంతకన్నా రోజువేం కావాలి? మనం కోరుకున్నది కూడా ఇదే కదా బావగారు. చావు నుంచి బయటపడింది బావగారు. అక్క ఇంకొక జన్మ ఎత్తినట్టే. మళ్ళీ తప్పు చేయదు బావగారు. బావగారు, క్షమించండి ప్లీజ్. నీ
నీకేం అన్యాయం చేశానని నా జీవితంతో ఇలా ఆడుకున్నావు? ఏం పాపం చేశానని ఇంత నరకం చూపించావు? నీ కోపాన్ని భరించా, నీ తప్పుల్ని క్షమించా. ఎప్పటికైనా నువ్వు మారతావా అని ఎదురు చూస్తుంటే చివరికి నువ్వు చేసింది ఇది. నువ్వు చేసినవన్నీ అవన్నీ తప్పులని ఇప్పుడు తెలిసొచ్చిందా? ఇప్పుడు క్షమించమని అడగాలనిపించిందా? ఇదే మాట ఆ రోజు నిన్ను నిలదీసినప్పుడే చెప్పుంటే ఇంత జరుగుండేదా? విషం తాకి చచ్చినట్టు నటించావు కాని మనసు మాత్రం మార్చుకోలేదు. తెలివైన దానవన్న పొగరు, ఈగో, దాంతోనే తప్పుల మీద తప్పులు చేశావు. నువ్వు లేకపోతే నిన్ను ప్రేమించిన వాళ్ళు ఏమైపోతారో అన్న ఆలోచన కూడా లేకుండా దూరం అయిపోయావు.